ఒక్కొక్క రోజంటే పనే అవ్వదండి. ఎంత చేస్తున్నా కూడా వస్తూనే ఉంటుంది. ఫుల్లు క్రౌడీ కిచెన్ అంతా. ఫ్రూట్ సలాడ్ చెప్పారు, కినోఫా చెప్పారు, వెజిటబుల్స్‌తో కర్రీ చేయమని. కుకింగ్ ఐటెమ్స్ అయితే ఈరోజు చాలా ఉన్నాయి. అందుకే మార్నింగ్ 7కే లేసి జమియాకి వెళ్ళి ఏం కావాలో తెచ్చుకొని అవన్నీ ప్రిపేర్ చేసుకొని వంట చేసుకోవాలి. ఇంకా నైట్ చాయ్, గవ్వ ఇవన్నీ తాగి పెట్టిన గ్లాసులు, గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి. అవి కడగాలి. ఓహ్! 7కి లేసారు కదా అనుకుంటారు. కానీ పడుకునేది ఎప్పుడు తెలుసా అండి? మార్నింగ్ 3:30కి పడుకున్నాము. 3:30కి పడుకొని 7కి లేసాను. పనైతే అలానే ఉంది. ఈరోజైతే ఐటెమ్స్ ఎక్కువున్నాయి. ఎవరో గెస్ట్‌లు వస్తారని చెప్పారు. అందుకే ముందే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అయినా కూడా టైం సరిపోవట్లేదు. ఇవన్నీ ఒక పక్క అయితే ఫామ్ నుంచి ఈరోజే వెజిటబుల్స్ వచ్చాయి. ఇవన్నీ సర్దుకోవాలి. వామ్మో! గెస్ట్‌లు వస్తారని చెప్పారు. చాలా కుకింగ్ ఐటెమ్స్ ఉన్నాయి. ఈరోజైతే మసగ్గా ఉంది, మాష్ పొటాటో ఉంది, చికెన్ సూప్ ఉంది అండ్ వైట్ రైస్ ఉంది. ఇంకా వచ్చి చికెన్ మండి చేశాను. వెజిటబుల్స్ లేకుండా జస్ట్ చికెన్ మండీనే చేశాను ఈరోజు. ఇన్ని ఐటెమ్స్ చేయాలి. ఈ ఫ్రూట్స్ అన్నీ ఏంటి చేసుకోవాలి అండ్ ఇవన్నీ ఫామ్ నుంచి వచ్చినటివన్నీ సర్దుకోవాలి. ఒక్కొక్క రోజు ఇలా కూడా ఉంటుందండి. అందుకే మీ అందరికి కూడా తెలియాలి గల్ఫ్‌లో ఇవన్నీ కష్టాలుంటాయని. ఈ చిన్న వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.